మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పం మ్మ్, ఈ విశ్వానికి ఒక తిరుగులేని ఆజ్ఞలా మారితే ఎలా ఉంటుందో మనమెప్పుడైనా ఊహించామా? ఆ అది నిజంగా ఒక అద్భుతమైన శక్తి, ఒక సూపర్ పవర్ లాంటిది. అవును కదా. సాధారణంగా మనం ఈ మూడవ నేత్రం లేదా థర్డ్ ఐ అనగానే కళ్ళు మూసుకుంటే రెండు కనుబొమ్మల మధ్య ఏవో రంగులు కనిపించడం లేదంటే కాంతులు వెదజల్లడం అని అనుకుంటాం. రైట్. లేదా భవిష్యత్తును చూసే ఏదో అతీంద్రియ శక్తి అని కూడా అనుకుంటారు. ఖచ్చితంగా. కానీ ఈరోజు మన ముందున్న సోర్సెస్ అంటే కొన్ని ఆసక్తికరమైన ఆర్టికల్స్, మెడికల్ రీసెర్చ్ పేపర్స్ మరియు ముఖ్యంగా ఆజ్ఞాచక్రం ది గేట్వే టు కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ మేనిఫెస్టేషన్ అనే ఒక అద్భుతమైన మూల గ్రంథం చదివాక అవన్నీ పక్కన పెట్టి చూస్తే మనం అనుకునే ఈ రంగులు, కాంతులు అనేది కేవలం 1% మాత్రమే అని అర్థమవుతుంది. అదన్నమాట ఈనాటి మన లోతైన విశ్లేషణకు, అదే మన డీప్ డైవ్కు స్వాగతం. మన మిషన్ ఏంటంటే అసలైన ఆజ్ఞాచక్రం అంటే ఏమిటి, అది మన జీవితాన్ని మనం కోరుకున్నట్లుగా నిర్మించుకునే ఒక పవర్ సెంటర్గా ఎలా మారుతుంది, ఇదంతా ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో డీకోడ్ చెయ్యడం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. ఇది కేవలం ఏదో ఫ్యాంటసీ కథల పుస్తకం చదివినట్లు కాకుండా సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలయికతో చూద్దాం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ ఆజ్ఞాచక్రం అనేది కేవలం ఏదో అదృశ్య శక్తి కాదు. అదొక బయోలాజికల్ మరియు ఎనర్జెటిక్ బ్లూ ప్రింట్. అంటే మన బాడీకి సంబంధించిందనే కదా? అవును. అది మనలోని మల్టీ డైమెన్షనల్ శక్తిని గుర్తించడానికి, మన పరిమితులను దాటి ఆలోచించడానికి ఒక మార్గం. అంటే మన భౌతిక శరీరానికి, ఆ విశాలమైన విశ్వచైతన్యానికి మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటామో మన జీవితం పూర్తిగా మారిపోతుంది. వావ్, అంటే ఇదొక బ్రిడ్జ్ లాంటిది అంటారు. అయితే ముందుగా ఈ మూల గ్రంథం పురాణ కథల ద్వారా ఈ విషయాన్ని ఎలా వివరించిందో చూద్దాం. చెప్పండి. అందులో శివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచి కామదేవుణ్ణి భస్మం చేసిన కథ ప్రస్తావించారు కదా. నాకిక్కడ చిన్న డౌట్ వస్తోంది. ఏంటది? మనం చిన్నప్పట్నుండి విన్నదేంటంటే శివుడికి కోపమొచ్చింది, కన్ను తెరిచాడు, ఎదురుగా ఉన్న కామదేవుడు కాలిపోయాడు అని. ఇదొక విధ్వంసం కదా. ఇందులో పాజిటివ్ ఏముంది? ఈ కథను ఆజ్ఞాచక్రం గురించి వివరించడానికి ఎందుకు వాడారు? చాలా మంచి పాయింట్. అడిగిన ప్రశ్నలోనే ఈ కథ యొక్క అసలైన లాజిక్ దాగి ఉంది. ఆ కథలోని అంతరార్థం భౌతికంగా జరిగిన ఒక విధ్వంసం కాదు. మరింకేంటి? సత్యం మేల్కొన్నప్పుడు జరిగే అంతర్గత పరిణామం అది. కామదేవుడు అంటే ఎవరంటే మన మనస్సులో పుట్టే కోరికలకు, భ్రమలకు ప్రతీక. ఓహో, అంటే మనలో ఉండే డిజైర్స్ అన్నమాట. ఖచ్చితంగా. మనం బయటి ప్రపంచంలోని ఆకర్షణలకు లోనై ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో మర్చిపోతుంటాం గదా. మనలో ఆజ్ఞాచక్రం మేల్కొన్నప్పుడు, అంటే అసలైన సత్యం ఏమిటో మనకు స్పష్టంగా బోధపడినప్పుడు, మనలోని దారి తప్పిన కోరికలు వాటంతటవే భస్మమైపోతాయి. ఆహా, పనికిరాని భ్రమలు కాలిపోతాయి అంటారు. అవును. మనల్ని తప్పుదోవ పట్టించే ఆకర్షణలు ఇక మనపై ఎప్పటికీ ప్రభావం చూపలేవు. దీన్నే శివతత్వం లేదా సత్యం మేల్కొనడం అంటారు. రైట్. అంటే బయట ఎవరినో కాల్చేయడం కాదు, మన లోపల జరిగే ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిదన్నమాట. అద్భుతంగా చెప్పారు. అదే. అయితే ఇదే గ్రంథంలో మహాభారతం, రామాయణాల గురించి కూడా ప్రస్తావించారు. మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు తన దివ్య దృష్టి ద్వారా కిలోమీటర్ల దూరంలో ఉన్న యుద్ధరంగంలో ఏం జరుగుతోందో ప్రతి క్షణాన్ని వివరించడం. అలాగే రామాయణం జరగకముందే వాల్మీకి మహర్షి కాస్మిక్ రికార్డ్స్ ద్వారా ఆ సంఘటనలను దర్శించడం. అవును. కానీ ఇవన్నీ వినడానికి ఏదో మార్వెల్ సినిమాల్లో సూపర్ పవర్స్ లాగా ఉన్నాయి కదా. ఆధునిక కాలంలో సాధారణ మనుషులకు ఇది అసలు ఎలా సాధ్యమవుతుంది? ఇది చాలా మందికి వచ్చే సందేహమే. మరోవైపు చూస్తే మనం సునామీ లేదా భూకంపం వచ్చే ముందు జంతువులు కూడా ప్రమాదాలను పసిగడతాయంటాం. మరి అలాంటప్పుడు ఆ జంతువుల అంతర్గత సెన్సార్కు మనుషుల అంతర్దృష్టికి ఉన్న తేడా ఏంటి? దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో అర్థం చేసుకోవాలి. జంతువులు భూకంపాలను పసిగట్టడం అనేది కేవలం ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్. అంటే ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రకృతి వాటికిచ్చిన ఒక అలారం సిస్టమ్ లాంటిది. రైట్. జస్ట్ ప్రాణభయం కొద్ది పనిచేసే సెన్సార్ అది. ఖచ్చితంగా. కానీ మానవుల ఆజ్ఞాచక్రం అంతకంటే ఎంతో ఉన్నతమైనది. మూల గ్రంథం దీన్ని విజ్ఞానంతో కూడుకున్న గ్రహణ శక్తి లేదా
ఇంగ్లీష్లో చెప్పాలంటే నోయింగ్నెస్ అని పిలుస్తోంది. నోయింగ్నెస్. ఇంట్రెస్టింగ్. సంజయుడు లేదా వాల్మీకి చేసింది కేవలం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించడం కాదు. వారు క్వాంటమ్ ఫీల్డ్ లేదా కాస్మిక్ క్లౌడ్కు కనెక్ట్ అయ్యారు. కాస్మిక్ క్లౌడ్కు కనెక్ట్ అవ్వడం అంటే కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. అంటే ఈ సృష్టిలో గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఒక స్పేస్లో రికార్డై ఉంటాయి. వాల్మీకి మహర్షి లాంటి వారు తమ ఆజ్ఞాచక్రం ద్వారా ఆ స్పేస్కు యాక్సెస్ పొందారు. ఓ, ఇంటర్నెట్లో క్లౌడ్ స్టోరేజ్ లాగా అన్నమాట. అవును, సరిగ్గా అలాగే. ఇది కేవలం భౌతికమైన దృశ్యాలను చూడటం కాదు. ఈ సృష్టిలో మన పరమార్థమేమిటి, మన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులను, వాస్తవికతను మనం ఎందుకు సృష్టించుకున్నాం, ఇలాంటి లోతైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం, ఇలా సమయానికి, కాలానికి అతీతంగా ఆలోచించగలగటం కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఎందుకంటే మనం చదివిన రీసెర్చ్ పేపర్స్ ఈ ఆధ్యాత్మికమైన ఆజ్ఞాచక్రాన్ని మన భౌతిక శరీరంలోని పీనియల్ గ్రంథితో, అంటే పీనియల్ గ్లాండ్తో ముడిపెట్టాయి. అవును. ఇదంతా మైండ్లో జరిగే ఏదో మ్యాజిక్ అనుకున్నాను, కానీ దీని వెనుక ఇంత డీప్ బయోలాజికల్ కనెక్షన్ ఉండటం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అంటే పీనియల్ గ్రంథిని ఒక కమాండ్ సెంటర్ అంటున్నారు. ఖచ్చితంగా. అది మన శరీరంలోనే మాస్టర్ గ్లాండ్. మెదడు మధ్యభాగంలో ఒక చిన్న బఠాణి గింజ సైజులో ఉంటుంది గ్రంథి. ఇదే మన నిద్ర, మెలకువ మరియు మన మూడ్స్ని కంట్రోల్ చేసే మెలటోనిన్, సెరటోనిన్ లాంటి హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దీన్నే ఈజిప్షియన్ సంస్కృతిలో ఉన్న ఐ ఆఫ్ హారస్ అనే గుర్తుతో పోల్చారు కదా? అవును, ఆ గుర్తు చాలా ఫేమస్. ఆ గుర్తును జాగ్రత్తగా గమనిస్తే అందులో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇలా మన 5 జ్ఞానేంద్రియాల సంకేతాలు దాగి ఉంటాయి. రైట్. అంటే అన్ని సెన్సార్ల నుండి డేటాను సేకరించి దాన్ని ప్రాసెస్ చేసి మనకు సరైన దారి చూపే ఒక నావిగేషన్ సిస్టమ్ లాంటిది అనుకోవచ్చా దీన్ని? 100% అలాగే అనుకోవచ్చు. కానీ ఇక్కడ నాకొక ప్రశ్న. మన దగ్గర లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఉన్నా దాని యాంటెనా మీద దట్టమైన బురద పేరుకుపోయి ఉంటే సిగ్నల్ ఎలా రాదో ఇది అంతేనా? ఎందుకంటే ఇంత అద్భుతమైన సిస్టమ్ మనందరి బ్రెయిన్లో ఉన్నప్పుడు మనమెందుకు ఇన్ని కన్ఫ్యూషన్స్లో, ఇంత స్ట్రెస్లో బతుకుతున్నాం? ఖచ్చితంగా ఆ యాంటెనా మీద బురద పేరుకుపోవడం అనే పోలిక చాలా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ. అవును కదా? ఆ నావిగేషన్ సిస్టమ్ మన దగ్గర ఉంది, కానీ దాని మీద మనం ఒక మందపాటి పొర కప్పేసి ఉంచాం. మెడికల్ రీసెర్చ్ ప్రకారం దీన్ని కాల్సిఫికేషన్ అంటారు. ఈ పీనియల్ గ్రంథికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? మెదడులో ఉండే చాలా భాగాలకు రక్తంలోని విషపదార్థాలు చేరకుండా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది కాపాడుతుంది. కానీ పీనియల్ గ్రంథి ఈ బ్యారియర్కు బయట ఉంటుంది. పైగా దీనికి బ్లడ్ ఫ్లో చాలా ఎక్కువ. ఓహో, అంటే రక్తంలో ఉండే కెమికల్స్ అన్నీ డైరెక్ట్గా దానికి తగులుతాయన్నమాట. చేస్తుంది అంటే ఒక మ్యాగ్నెట్ లాగా ఆ ఫ్లోరైడ్ని లాక్కుంటుంది. రైట్. ఆ ఫ్లోరైడ్ వెళ్లి పీనియల్ గ్రంథి చుట్టూ పేరుకుపోయి ఒక కాల్షియం కవచంలా గట్టిపడిపోతుంది. ఆ గట్టిపడిన పొర వల్ల పీనియల్ గ్రంథి తన సహజమైన స్పందనను కోల్పోయి విశ్వం నుండి గ్రహించాల్సిన సూక్ష్మమైన తరంగాలను రిసీవ్ చేసుకోలేకపోతుంది. అందుకే మనం మన అంతర్గత దృష్టిని కోల్పోతున్నాం. ఇది వింటుంటేనే కొంచెం భయంగా ఉంది. మరి ఈ కాల్సిఫై అయిన పీనియల్ గ్రంథిని తిరిగి యాక్టివేట్ చేయడం ఎలా? అంటే మళ్ళీ ఆ బురదలు కడగడం ఎలా? అదే ముఖ్యమైన విషయం. దీనికోసం మనం అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలా అన్న భయం అక్కర్లేకుండా మూల గ్రంథంలో కొన్ని ఆచరణాత్మకమైన విషయాలు చెప్పారు. అవును, చాలా సింపుల్ విషయాలు చెప్పారు. ఉదయం పూట సూర్యరశ్మిని గ్రహించటం, దాన్ని సన్ గేజింగ్ అంటారు. అలాగే పళ్ళు తోముకోవడానికి వేపపుల్ల వాడటం లాంటివి. రైట్. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే నాకు లాజింగ్ మిస్ అవుతోంది. నేను ఉదయాన్నే వేపపుల్లతో పళ్ళు తోముకుంటే నా థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుందా? ఇది మరి సింపుల్గా అనిపించట్లేదా? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక స్పష్టమైన సైన్స్ ఉంది. ఇందాక మనం అనుకున్నట్టు ఫ్లోరైడ్ పీనియల్ గ్రంథిని బ్లాక్ చేస్తోంది కదా. అవును. మనం వాడే టూత్పేస్ట్లోని ఫ్లోరైడ్ మన నోటిలోని చిగుర్ల ద్వారా చాలా వేగంగా రక్తంలో కలిసిపోతుంది. అక్కడి నుండి నేరుగా పీనియల్ గ్రంథిని చేరుతుంది. అదే మీరు వేపపుల్ల లాంటి సహజమైన పద్ధతులు వాడినప్పుడు ఆ కెమికల్స్ బాడీలోకి వెళ్ళవు. ఓహో, అంటే కెమికల్స్ వెళ్లకుండా ఆపుతున్నాం. ఖచ్చితంగా. పైగా వేపలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటిని శుభ్రం చేస్తాయి. అంటే మనం పీనియల్ గ్రంథి మీద కొత్త బురద పడకుండా ఆపుతున్నామన్నమాట. రైట్ రైట్. మరి ఆ సన్ గేజింగ్ సంగతి? ఇక సన్ గేజింగ్ విషయానికొస్తే
ఉదయం సూర్యుని లేత కిరణాలు మన కంటి రెటీనా ద్వారా లోపలికి వెళ్ళి ఆ కాంతి పీనియల్ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది. దానివల్లే మెలటోనిన్ ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుంది. అద్భుతం. ఇప్పుడు లాజిక్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది. అంటే మనం చేసే చిన్న చిన్న మార్పులు మన బ్రెయిన్ కెమిస్ట్రీని మారుస్తాయి. అవును. అయితే కేవలం ఫిజికల్గా బాడీని క్లీన్ చేస్తే సరిపోదు కదా. ఈ పాయింట్ దగ్గరే మూల గ్రంథం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది. ఏంటది? సాధారణంగా మూడవ నేత్రం తెరుచుకుంటే మనం ఇంకెవరి మైండ్లో ఏముందో చదివేయవచ్చు లేదా వేరే గ్రహాలను చూడవచ్చు అనుకుంటాం. కానీ అదిక్కడ ఒక అంతర్ముఖ ప్రయాణం గురించి మాట్లాడింది. ఇతరులలో తప్పులు వెతకడం మానేసి మనలోని లోపాలను సరిదిద్దుకోవడం అని స్పష్టంగా చెప్పింది. అవును. భౌతికమైన ప్రక్షాళన ఎంత ముఖ్యమో మానసికమైన ప్రక్షాళన అంతకంటే ముఖ్యం. దీని చదివినప్పుడు నాకొక పోలిక తట్టింది. అంటే మన కళ్ల ముందున్న అద్దం మీద దుమ్ము పడితే దాన్ని ఒక క్లాత్తో తుడవడానికి బదులు అద్దంలో కనిపిస్తున్న పక్కవాళ్ల ముఖం మీద మరకలు వెతుకుతున్నామన్నమాట. అద్భుతమైన అనాలజీ ఇది. అవును కదా. మనం ఇతరుల మీద కోపం, ద్వేషం చూపిస్తున్నామంటే అది నిజానికి మనలోని అభద్రతా భావానికో లేదా మన లోపానికో ఒక ప్రొజెక్షన్ అని గ్రహించడం ఇక్కడ చాలా ముఖ్యం కదా. మీరు చెప్పిన అద్దం పోలిక చాలా కరెక్ట్గా సరిపోతుంది. మూడవ నేత్రం తెరుచుకోవడం అంటే కళ్ళు మూసుకుని మాయాదృశ్యాలు చుట్టం కాదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులను, అది మన తల్లిదండ్రులు కావచ్చు, ఆఫీస్లో తోటి ఉద్యోగులు కావచ్చు, లేదా మనకస్సలు నచ్చని వాళ్లు కావచ్చు, వారిని కేవలం సాధారణ మనుషులుగా కాకుండా వారి లోపల ఉన్న దైవత్వాన్ని దర్శించడం. ఇది అంత తేలికైన పని కాదు. అవును. ఎవరైనా మనకు హాని చేస్తే వెంటనే వాళ్ళని ద్వేషిస్తాం, వాళ్ల మీద కోపం పెంచుకుంటాం. ఎవరైనా మనని బాధ పెడితే వచ్చే సహజమైన రియాక్షన్ అదే కదా. కరెక్ట్. కానీ పీనియల్ గ్రంథి జాగృతమైన వ్యక్తి అలా రియాక్ట్ అవ్వడు. ఆ సంఘటన ఎందుకు జరిగింది, దాని వెనుక విశ్వం నాకు నేర్పుతున్న పాఠమేమిటి అని ఆలోచిస్తాడు. ఆ పాఠాన్ని గ్రహించడమే నిజమైన జ్ఞానం. ఈ ఆలోచన విధానం మనల్ని ఆ భావోద్వేగాల బానిసత్వం నుండి విముక్తుల్ని చేస్తుంది. వావ్! అంటే మైండ్ సెట్లో ఒక పెద్ద షిఫ్ట్ రావాలి. ఇక దీంట్లోని తదుపరి అత్యంత కీలకమైన పాయింట్కొద్దాం. చెప్పండి. ఇదంతా చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఇందాక మనం ఆజ్ఞాచక్రం అనే పదాన్ని వాడాం కదా. ఆజ్ఞ అంటే అర్థమేంటి? కమాండ్. రైట్, కమాండ్. ఒక గురువు శిష్యుడికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ శిష్యుడు దాన్ని ఎదురు చెప్పకుండా ఎలా పాటిస్తాడో, మన ఆజ్ఞాచక్రం జాగృతమైనప్పుడు మనం చేసే సంకల్పం కూడా ఈ విశ్వానికి ఒక ఆజ్ఞలా మారుతోంది అని గ్రంథం చెబుతోంది. అవును. దీన్నే మోడర్న్ భాషలో మేనిఫెస్టేషన్ అంటున్నారు. మరి ప్రాచీన కాలంలో ఋషులు ఏదైనా తలుచుకుంటే అది తథాస్తు అని ఎలా జరిగేది? ఈ మెకానిజం అసలు ఎలా పనిచేస్తోంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. మనం ఒకే ఆలోచన మీద ఎలాంటి ఇతర డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టిని కేంద్రీకరించినప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ విశ్వ చైతన్యంతో సింక్ అవుతాయి. ఓహో. అంటే మన ఇంటెన్షన్ ఒక లేజర్ బీమ్ లాగా పనిచేసి ఆ క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్తుంది. అప్పుడు విశ్వం ఆ సంకల్పానికి తగ్గట్లుగా పరిస్థితులనే ఏర్పాటు చేస్తుంది. ఈ పాయింట్ వినగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది? రేపటి నుంచి కూర్చొని నాకో లగ్జరీ కార్ కావాలి, పెద్ద బంగ్లా కావాలి, ఎవ్వరూ టచ్ చేయలేనంత డబ్బు కావాలి అని మేనిఫెస్ట్ చేసేద్దామనిపిస్తోంది కదా. అవును, ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఈ శక్తుల గురించి చెబుతూనే మూల గ్రంథంలో బుద్ధుడి హెచ్చరికను ఎందుకు ప్రస్తావించారు? బుద్ధుడు ఈ సిద్ధులను, శక్తులను ప్రదర్శన కోసం వాడకూడదని ఎందుకన్నాడు? మనం ఒక సూపర్ పవర్ సాధించినప్పుడు దాంతో మన లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఆపుకోవాలి? మీరు చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడే చాలా మంది ఆధ్యాత్మిక సాధకులు తడబడతారు. సిద్ధుల ప్రదర్శన అనేది మనలో ఈగో లేదా అహంకారాన్ని పెంచుతుంది. రైట్. నేను గొప్ప అనే ఫీలింగ్ వస్తుంది. అవును, నాకు ఈ శక్తి ఉంది, నేను ఏదైనా సాధించగలను అనే భావన మనల్ని తిరిగి భౌతిక ప్రపంచం యొక్క భ్రమల్లో పడేస్తుంది. ఆజ్ఞాచక్రం అనేది మన అంతిమ గమ్యం కాదు, అదొక టోల్ గేట్ లేదా చెక్పోస్ట్ లాంటిది మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. వావ్! ఓహో, ఆజ్ఞాచక్రం ఫైనల్ డెస్టినేషన్ కాదా? కాదు. మీరు ఆ మూల గ్రంథంలో చదివిన సీతా స్వయంవరం ఉదాహరణ గుర్తు తెచ్చుకోండి. అవును, అందులో ఉంది. రామచంద్రుడు శివధనుస్సును విరవడం వెనుకున్న అంతరార్థమేమిటి? ఇక్కడ శివధనుస్సు అనేది మన వెన్నుముకకు, అందులో ఉన్న చక్రాలకు ప్రతీక. శక్తిని క్రింద ఉన్న మూలాధార చక్రం నుండి పైకి లాగి
ఈ ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటించి మన తల పైభాగంలో ఉండే సహస్రారం వైపు మళ్లించడమే ఆ శివధనుస్సును వంచడం. ఓ, ఇది నిజంగా అద్భుతమైన డీకోడింగ్. అలా వంచినప్పుడే శక్తి స్వరూపిణి అయిన సీతమ్మ దక్కుతుంది. అంటే మన చైతన్యం ఆజ్ఞాచక్రాన్ని దాటి క్రౌన్ చక్ర అయిన సహస్రారానికి చేరుకోవాలి. కేవలం అద్భుతాలు చేసుకుంటూ ఆజ్ఞాచక్రం దగ్గరే ఆగిపోతే మనం సంపూర్ణత్వాన్ని పొందలేం. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞుడు అనే కాన్సెప్ట్ కూడా ఇదే కదా. సుఖం వచ్చినా పొంగిపోకుండా, దుఃఖం వచ్చినా కుంగిపోకుండా, ఎప్పుడూ ఒకే నిలకడగా ఉండటం. ఖచ్చితంగా. మరి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అసలు మేనిఫెస్టేషన్ అవసరం ఉండదా? అద్భుతంగా కనెక్ట్ చేశారు మీరు. ఒకసారి చైతన్యం సహస్రారానికి చేరిన తర్వాత మనకు ఏది కావాలన్నా దానికోసం మనం పోరాడాల్సిన పనిలేదు. ఒక కారు కావాలనో ఇల్లు కావాలనో పదే పదే బలవంతంగా మేనిఫెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పుడు మనకు ఏది అవసరమో, ఏది సరైనదో అది విశ్వం నుండి సహజంగానే మన జీవితంలోకి ప్రవహిస్తుంది. వావ్! నేను వేరు, ఈ విశ్వం వేరు అనే భేదం తొలగిపోయి అంతా ఒక్కటే అనే ఏకత్వ భావన కలుగుతుంది. అక్కడే అంతులేని శాంతి, ప్రేమ, కరుణ దొరుకుతాయి. సో ఇవన్నీ కనెక్ట్ చేస్తే మనకు అర్థమవుతున్నదేమిటి? ఈ మొత్తం విశ్లేషణను మనం క్రోడీకరిస్తే మూడవ నేత్రమనగానే గాల్లో తేలడం, ఇతరుల మైండ్ రీడ్ చేయడం లాంటి ఫ్యాన్సీ పవర్ సంపాదించడం కాదు, మనలోని అసలైన దైవత్వాన్ని దర్శించడం. అవును, 100% నిజం. మన బాహ్యనేత్రాలు ఎప్పుడూ బయటి ప్రపంచాన్ని చూస్తూ అక్కడే ఆనందాన్ని వెతుకుతూ ఉంటాయి. కానీ మూడవ నేత్రం లోపలికి చూస్తుంది, మనల్ని మనం అర్థం చేసుకునేలా చేస్తుంది. నిరంతర ధ్యానం, సహజమైన జీవనశైలి, అందరి పట్ల సద్భావనతో ఉండడం ద్వారా మనం మన పీనియల్ గ్రంథిని, ఆ క్యాల్సిఫికేషన్ అనే బురద పడకుండా కాపాడుకుని మన జీవితాన్ని ఒక అద్భుతమైన దివ్యానుభవంగా మార్చుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. ఇది వింటున్న మనం మన దైనందిన జీవితంలో ఒక చిన్న విషయం అప్లై చేసి చూడొచ్చు. మనం ఎన్నో సమస్యలను, చికాకులను, మనకు పడని వ్యక్తులను ఎదుర్కొంటూ ఉంటాం కదా. అవును, రోజూ జరిగేదే అది. వాటిని చూసి కోపం తెచ్చుకోకుండా, ద్వేషించకుండా, ఆ సమస్య లేదా ఆ వ్యక్తి మనకు ఏ పాఠం నేర్పడానికి వచ్చారు అని ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే ఆ స్థితప్రజ్ఞతకు మనం ఒక అడుగు దగ్గరవుతాం. అదే ఆజ్ఞాచక్రం మేల్కొనడానికి తొలి మెట్టు. అప్పుడే ద్వేషం స్థానంలో అంగీకారం మిగులుతుంది. నిజంగా ఇది ఆలోచన ధోరణినే పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన జర్నీ. ఈ ఆర్టికల్స్, రీసెర్చ్ అంతా చదివాక ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రపంచాన్ని మనం చూసే దృష్టి మారితే ప్రపంచం మనకు కనిపించే తీరు కూడా మారిపోతుంది అని. ఖచ్చితంగా. చివరగా ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను మనందరి ముందుంచాలనుకుంటున్నాను. మూల గ్రంథం ప్రకారం మన అంతర్గత దృష్టి మారినప్పుడు మన వాస్తవికత మారిపోతోంది కదా. ఒకవేళ మనం ఇప్పుడు కళ్లతో చూస్తున్న, చేతులతో తాకుతున్న ఈ భౌతిక ప్రపంచం మొత్తం, ఈ సమస్యలు, మనం నిజమనుకుంటున్న ఈ వాస్తవికత అంతా మన మూడవ నేత్రం యొక్క ప్రస్తుత స్థితికి కేవలం ఒక ప్రొజెక్షన్ మాత్రమే అయితే ఎలా ఉంటుంది? వావ్, ఇది చాలా లోతైన ఆలోచన. అవును కదా. ఒక సినిమా హాల్లో వెనక ప్రొజెక్టర్ నుండి వచ్చే బొమ్మల్ని స్క్రీన్ మీద చూసి మనం నిజమనుకుంటున్నట్లు మనం చూసే ఈ వాస్తవికత మొత్తం కేవలం మన అంతర్గత చైతన్యమాడుతున్న ఒక ఆట అయితే, ఈ ఆలోచనలు మీకే వదిలేస్తున్నాం. మరో అద్భుతమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.